ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. 11 జనవరి నుంచి 17 జనవరి వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలను పరిశీలిద్దాం. తులారాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే తులారాశి వారికి కూడా మార్పులు అయితే కనపడుతున్నాయి. ఇవి వీరికి బాగుంటాయని కూడా మనం చెప్పుకోవచ్చు. చతుర్థం చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వైఫ్ కానీ మీ హస్బెండ్ కానీ ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా వాళ్ళకి అద్భుతంగా ఉందండి. వాళ్ళకి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ఇలాంటివన్నీ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. రెండోది కుటుంబ వృద్ధి కలుగుతుంది. కొత్త వాహనాలు, కొత్త ఇళ్ళు, కొత్త వాకిళ్ళు, కొత్త సరంజామా ఇలాంటి వాటి మీద ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. మూడో విషయం ఏంటంటే వ్యాపారస్తులకి కూడా చాలా బాగుంది. వ్యాపారస్తులకు కూడా చాలా బాగుంది. సో ఒక రకంగా ఈ మార్పు ఆర్థికంగా బాగుందని చెప్పుకుంటున్నాం. అలాగే మీకు ఉద్యోగానికి సంబంధించి బాగుందని చెప్పుకుంటున్నాం. దీంతో పాటుగా వ్యాపారానికి సంబంధించి కూడా బాగుంది అనుకుంటున్నాం. సో ఒక రకంగా చెప్పాలంటే మిగతా వాటి మీద పెద్దగా ఫోకస్ అయితే కనిపించట్లేదు ఈ వారం. మెయిన్గా మీ ప్రొఫెషన్, మీ ఉద్యోగ వ్యాపారాలు, ఇతర వృత్తులు, ఆర్థికపరమైన విషయాలు, మీ జీవిత భాగస్వామి, అలాగే మీరు చేస్తున్న వ్యాపారంలో మీకున్న భాగస్వామ్యం. సో వీటన్నిటికీ కూడా మనం పాజిటివ్ రిజల్ట్స్ చెప్పుకుంటున్నాం. అలాగే మీరు కనుక ఏమైనా వివాహ ప్రయత్నాలు లాంటివి చేస్తూ ఉంటే అందులో కూడా మీకు కొంచెం మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. సో వాళ్ళు ఏమన్నా మాట్లాడడం, లేకపోతే మీరు వాళ్ళతోటి మాట్లాడడం, లేదా ఎక్కడైనా కలుద్దాంలే అని అనుకోవటం, ఇలాంటివి ఏమైనా ప్రాక్టికల్గా నా ఉద్దేశం ఏంటంటే ఏమీ చెయ్యము అని కాదు, వాటికి సంబంధించి ఏమైనా చిన్న చితకా పనులు చేస్తారు అని చెప్పుకోవచ్చు. సో ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. బట్ వీటన్నిటితో పాటు స్థిరాస్తులు పైన ఎక్కువగా ఆసక్తి కనిపిస్తూ ఉంటుంది. పాత బకాయిలు తీర్చడం కోసం అని చెప్పి స్నేహితుల సహాయ సహకారాలు కూడా మీరు తీసుకుంటూ ఉంటారు. సరే, ఇంకా తులారాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? తులారాశి వారికి కనుక మనం పరిశీలిస్తే వీళ్ళకు కూడా చాలా పెద్దగా ఏమీ లేదండి. చేంజెస్ ఉన్నాయి, బట్ నాట్ అంత సిగ్నిఫికెంట్గా. సో వీళ్ళు ఒక విషయంలో ఏంటంటే సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు చదువుకుంటూ ఉండటం, అలాగే శ్రీవారి దర్శనం చేసుకోవటం, స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉండటం చాలు వీళ్ళకి మంచి ఫలితాలను ఇస్తుంది. వృశ్చిక రాశి వారి ఫలితాలను చూస్తే చూడండి, ఒక నెల రోజులు వీళ్ళు ఆల్మోస్ట్ మనం ఒక 3 వీక్స్ వీళ్ళకి అద్భుతంగా ఉందని చెప్పుకుంటూ వచ్చాం. ఇంక ఇక్కడ నెమ్మదిగా వీళ్ళకి కూడా మారుతోంది. ఈ మార్పు ఏమిటి అనేది చూద్దాం. ఉద్యోగానికి సంబంధించి హఠాత్తుగా మార్పులు కనపడుతున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇదేంట్రా బాబు, ఇప్పటివరకు ఉద్యోగం వస్తుందన్నారు, ఇంకా లెటర్ పంపించారు, ఇప్పటివరకు కబురు లేదనుకుంటారు. లేకపోతే మమ్మల్ని తీసుకెళ్లి బెంచ్ మీద కూర్చోబెట్టారంటారు. లేకపోతే మాకు ప్రాజెక్ట్ వచ్చినట్టే వచ్చి చేదాటిపోయిందంటారు. లేకపోతే మేము చేస్తున్న పనిలో మాకు ఇంకెవరినో ఒకళ్ళ నెత్తి మీద తీసుకొచ్చి కూర్చోబెట్టారు, ఇప్పటి వరకు మేము హాయిగా ఆడుతూ పాడుతూ పని చేసుకున్నాం, ఇప్పుడు ప్రతిదీ వీడికి చెప్పాల్సి వస్తుందంటారు. ఇలాంటి సిట్యువేషన్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే మీకు వచ్చే మేనేజర్ ఎవరైతే ఉంటారో, మీకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉద్యోగంలో ఉంటారో వారు పిచ్చ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ అనమాట. లాట్ ఆఫ్ ఈగో ఉంటుంది, లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ యాటిట్యూడ్ ఉంటుంది. సో మీరు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. వీటన్నిటితో పాటు మీరు కూడా అదే ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు. సో ఒక 2 పర్సన్స్ ఎవరైతే సిమిలర్ క్వాలిటీస్తో ఉంటారో వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. సో డెఫినెట్గా వృశ్చిక రాశి వారు ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. అయితే మీరు భలే కష్టపడి పనిచేస్తారండి, ఇందులో మాత్రం అసలు సందేహం లేదు. అలాగే కమ్యూనికేషన్ వైజ్ కూడా కొంచెం మీరు హర్ట్ చేసేటట్టు మాట్లాడుతున్నా కూడా అందులో చాలా చాలా ఒక ఎదుటి మనిషి గురించి ఆలోచన అనేది కూడా మీలో కనపడుతూ ఉంటుంది. ఇవే మనం ఈ వారం ప్రధానంగా చెప్పుకుంటున్నాం. ఆర్థికంగా అయితే బాగుంటుందని చెప్పుకుంటున్నాము. సంతానానికి కూడా బాగుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఈ మార్పులు అయితే కనపడుతున్నాయి. కాబట్టి ఇవి మీరు పరిశీలించుకోవాలి. ఇంకా వృశ్చిక రాశి వారికి ఎటువంటి పరిహారాలు కావాలో చూద్దాం. ఇక్కడ బేసిక్గా వివాహ ప్రయత్నాలు చేస్తున్నాము, లేకపోతే వీటి గురించి ఆలోచన చేస్తున్నాం, ఇవన్నీ ఆలోచనలోనే ఉన్నాయి. ఈ వారం మనకి చాలా సిగ్నిఫికెంట్గా ఇవి మాత్రం కనిపించట్లేదు. సో మరి ఇంకా ఈ వృశ్చిక రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ప్రశాంతంగా ఉండండి, కోపావేశాలను తగ్గించుకోండి. చాలా బాగా కష్టపడి పనిచేస్తూ ఉంటారు, దాన్నే కంటిన్యూ చేయండి. అహంకారానికి వెళ్ళినా, ఈగోకి వెళ్ళినా, యాటిట్యూడ్ ఉన్నా, లేకపోతే నా అంతటి వాడు లేడు అనుకున్నా మీరు ఖచ్చితంగా ఇబ్బందికి గురవుతారు. ఇది మాత్రం గ్రహించండి. అయితే ఈ రాశి వారు మాత్రం ఒక రకంగా చెప్పాలంటే నరసింహస్వామి వారి ఆరాధన వీరికి చాలా చాలా బాగుంటుంది. నరసింహస్వామి వారి ఆరాధన చేయటం, స్వామివారి దర్శనం చేసుకోవటం, స్వామివారికి సంబంధించిన హోమం చేసుకోవటం కూడా మీకు మంచి ఫలితాలు ఇస్తుంది. ఇంకా మనం ధనురాశి వారి ఫలితాలను చూద్దాం. అద్భుతం అండి ధనురాశి వారికి. ఎందుకంటే ద్వితీయంలోకి రవి, కుజ, శుక్రుడు ఆల్రెడీ అక్కడే ఉన్నాడు. సో ఎప్పుడైనా సరే ద్వితీయ స్థానంలో ఈ గ్రహాలు వచ్చాయనుకోండి, మనని తీసుకెళ్ళి ఎక్కడో కూర్చోబెడతాయన్నమాట. సో బేసిక్గా ఆర్థికపరమైన విషయాల్లో అద్భుతంగా ఉందని చెప్తాను.
దీంతో పాటు మీకు ఆ, ఇక్కడ ఒక్క విషయం మాత్రం ధనురాశి వాళ్ళు గమనించాలి. అద్భుతంగా ఉంది అన్న మాట నేను మాట్లాడుతున్నా కూడా తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి. మళ్ళీ మళ్ళీ ఆల్మోస్ట్ ప్రతి వారం నేను ధనురాశి వారికి ఈ విషయం చెప్తూ ఉంటాను. సో ధనురాశి వారు మాత్రం తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ప్రత్యేకమైన శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. వాళ్ళకి తగిన విధంగా వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు కావాలో మీరు ఏర్పరచాలి. రెండో విషయం ఏంటంటే ఖర్చులు ఉన్నాయి, బట్ ఖర్చులకి తగినట్టుగా మీకు మంచి ఆదాయ మార్గాలు కూడా కనపడుతున్నాయి. మూడో విషయం, ఎప్పుడో చేసిన పనులకి ఇప్పుడు రివార్డ్ వస్తోందండి. కాబట్టి మంచి రివార్డ్ వస్తోంది. అది క్యాష్ రూపైనా వచ్చేందుకు అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఒక మంచి గ్రోత్ ఫ్యాక్టర్ అనేది కూడా కనపడుతోంది. బట్ ఇందులో ఎక్కడో కించిత్తు ఎక్కడో దిగులు కూడా కనపడుతోంది. సో దిగులు ఎక్కువగా ఉంది, కానీ మీ సంతానంకి చక్కటి అభివృద్ధి అనేది కూడా కనపడుతోంది. సో ఇక్కడ కొన్ని ప్లస్ కొన్ని మైనస్, బట్ ఓవరాల్గా 50% అండ్ అబవ్ బాగున్నారనమాట. సో ధనురాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి కొంచెం మార్పులు చేర్పులు అని చెప్పను, బట్ చాలా సిగ్నిఫికెంట్గా ఆర్థికంగా బాగుంటోంది అని చెప్తున్నాను. దీంతో పాటు ఇందాక చెప్పినట్టు తల్లిదండ్రులు వీరి గురించి చూసుకోవాలి. మీ సంతానానికి బాగుంది. భార్యాభర్తల మధ్యన పెద్దగా మార్పులు చేర్పులు ఏవి కూడా కనిపించట్లేదు.